ఓకే. ఈ అంశం ఇలా నడుస్తుంటే బీసీ అంశం వస్తుంటే మళ్ళీ మరొక అంశం కూడా తూర్పుగోదావరి జిల్లా వేదికగా కిర్లంపూడి ప్యాలెస్లో జరుగుతున్న అంశం. ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమకారుడు, కాపులకి పెద్దన్న పాత్ర పోషించిన వాళ్ళు. ఆయన చేసిన ఆందోళనలు కానీ ఉద్యమాలు కానీ వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆయన పొలిటికల్గా కిర్లంపూడి నివాసం అనండి, మళ్ళీ ప్యాలెస్ అంటే మళ్ళీ అది వేరే భాషలోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఓకే, కిర్లంపూడి నివాసం ఆయన స్వగృహం దగ్గర ఈరోజు అసలైన న్యూ ఇయర్ జరుగుతుందట. పెద్ద ఎత్తున వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా అక్కడికి రావడం, ఆయన రాజకీయాల్లోకి ఎప్పటి నుంచో అంటున్నారు కదా వస్తామని. ఆయన కూడా రీఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు. వాళ్ళ అబ్బాయితో పాటుగా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడానికి ఏ రకంగా వెళ్తారు ఏంటన్నది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మెజారిటీ పీపుల్ కాపు నాయకులు, ముఖ్యంగా కాపు నాయకులు, కాపు కార్యకర్తలు, ఆ ఫాలోవర్సే చాలా ఎక్కువగా ఉన్నారట. ముద్రగడ రీఎంట్రీ ఎవరికి శాపంగా మారిపోతున్నది, ఎవరికి సక్సెస్ని ఇచ్చే అవకాశం ఉంటుంది? ఈరోజు ఉదయం కొంతమంది విలేకరులు అడుగుతున్నప్పుడు ఆయన కుమారుడు గిరిబాబును, నాన్నగారు ఏం చేస్తారు, ఏ పార్టీలోకి వెళ్తారు, మీ ఆలోచన ధోరణి ఏంటి, రీఎంట్రీ ఏంటి, అసలు మా నాన్న ఎప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు, ఎప్పుడు ఆయన రాజకీయాల్లోనే ఉన్నారు, ఎప్పుడు కాపుల సంక్షేమం వీటి కోసం పోరాడుతూ ఉన్నారు. పైగా మీరు అన్నట్టుగా ఆ ప్యాలెస్లోనే జరుగుతాయి. నిరాదీక్ష చేసినా ఏం చేసినా అందరూ అక్కడికి వెళ్ళి ఆయన సంప్రదించి, సో ఆయనకు ఒక స్టైలు, ఆయనకు ఒక ఫాలోయింగు, ఆయనకు ఒక ఆరా ముద్రగడ పద్మనాభం అని ఉంది. ఆయన కూడా పార్టీలు రకరకాల ప్రయోగాలు అవి చేసినప్పటికీ గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన సమస్య మీద నిరాదీక్ష చేయడం, అప్పుడు అరెస్ట్ చేయడం, ఆ ఘటనల తర్వాత కొంత మనస్తాపంతో కొంతకాలం మౌనంగా ఉండడం, అప్పుడు అక్కడ ఆ రైలు పెట్టే దగ్ధం కావడం చాలా జరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో అదొక ఉద్రిక్తమైన వివాదగ్రస్తమైన అధ్యాయంగా అయింది. అది అయిన తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న ముద్రగడ పద్మనాభం ఆ తర్వాత ఎప్పటికప్పుడు లేఖలు సంధిస్తూ వస్తున్నారు. లేఖలు జగన్కు రాశారు, చంద్రబాబుకు రాశారు, ఎప్పుడు అనే ఏదో ఒక లేఖ మీడియా కూడా కొన్నిసార్లు రాశారు. ఇప్పుడు ఇద్దరు ఉంటారు మనకి, ఇటు ముద్రగడ పద్మనాభం, అటు హరిరామ జోగయ్య, వీళ్ళు అదొక ఒకే సామాజిక వర్గానికి. అందుకే అది కూడా అందులో కూడా రాజకీయం ఉంది, విభజన లాంటిది కూడా ఉంటుంది. సో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈరోజు జరిగే సమావేశం కూడా అలాంటి ఒక నిర్ణయానికి, ప్రకటనకు పెద్ద సందర్భం అవుతుంది. చాలా భారీ ఎత్తున ఈ సమీకరణ ఇదంతా ఉంటుంది అనేది. దీన్ని మనం చూస్తే మొన్న మీరు చర్చించారు, పవన్ కళ్యాణ్ కాకినాడలోనే ఎందుకున్నారు, ఏం చేస్తారు, పోటీ చేస్తారా, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వచ్చాయి కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సమీకరణ అనే దాన్ని ఒక కేంద్ర బిందువుగా చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ తమతో రావడం ఉపయోగపడుతుంది. తర్వాత ఆయనకున్న గ్లామర్ అని తెలుగుదేశం భావిస్తుంటే, దీనికి విరుగుడుగా ఆ సెక్షన్స్లో పేరు కాస్త పట్టు ఉన్న వాళ్ళను తన వైపు ఎలా తిప్పుకోవాలనే ఆలోచన వైసీపీ కూడా చేస్తుంది. అందులో సందేహం ఏమీ లేదు. ఇప్పుడు ముద్రగడ కూడా అటువైపు వెళ్తారు, వస్తారు, ఇలాంటి వార్తలు చాలా రోజులుగా ఉన్నాయి. నేను చెప్పిన మేరకు ఆయన కుమారుడు కూడా దాన్ని ఖండించకపోగా నాన్నగారి నిర్ణయమే ఫైనల్ అని అట్లా వ్యూహాత్మకంగా చెప్పి వదిలేశారు. కానీ చేరడం అయితే తప్పకుండా జరుగుతుంది అని చెప్పారు. బహుశా ముద్రగడ నేపథ్యం తెలిసిన వాళ్ళు ఎవరు ఆయన వెళ్ళి తెలుగుదేశంలో చేరే అవకాశం ఉంటుందని చెప్పి అనుకునే ఛాన్స్ లేదు. రెండోది అటువైపు ఇప్పటికే పవన్ కళ్యాణ్, జనసేన ఉన్నాయి, వాటితో కూడా ముద్రగడకి ఎప్పుడు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఈయన కుమారుడు కూడా పోటీ చేస్తారనే కూడా అడిగితే అన్నీ ఆయన మీద ఆధారపడి ఉంటాయన్నారు. కాబట్టి సంథింగ్ రౌండ్ ది కార్నర్ ముద్రగడ ఇంకొక అడుగు వేస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఈక్వేషన్స్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది సార్? ఇప్పటి వరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం వాళ్ళకి మెజారిటీ సీట్లు అక్కడ ఇస్తారేమో, వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుందేమో అని ఇప్పటి వరకు మాట్లాడుతున్న అంశం. కానీ ముద్రగడ ఎంట్రీతో ఈ పరిస్థితుల్లో అంత ఈజీగా ఉండదు, చాలా చీలికలు ఏర్పడతాయి. అంటే ఎవరు స్ట్రాటజీ వాళ్ళు ఉపయోగిస్తారు. ఒక ప్రధాన అస్త్రాన్నే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించారనుకోవచ్చా? వర్మ సినిమా భాషలో చెప్పాలంటే కట్ చేస్తే అంటుంటారు. ఇప్పుడు రెండు చూపిస్తుంటారు, అక్కడ ఆయన కత్తి తీస్తాడు, ఇక్కడ ఆయన కత్తికి ఏమో పదును పెడుతుంటాడు, మళ్ళీ వెంటనే ఆయన ఇలా అంటాడు, అంటే మళ్ళీ నెక్స్ట్ డైలాగ్ మీరు నాకు చెప్తారు. సో ఇదేది గోదావరి జిల్లాలో జరుగుతుంది. ఇంక ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు. అటు కొంతమంది మనుషులు ఉన్నారు, ఇటు కొంతమంది ఉన్నారు, అటు కొంతమంది ప్రముఖులు, ఇటు కొంతమంది ఉన్నారు. అంటే ఒక సామాజిక తరగతి కేంద్రం చేసుకొని వాళ్ళలో సమీకరణ కోసం ఇరు పక్షాలు కూడా భారీ ఎత్తున ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అది ఎలా ఉంటుందనేది ఒకటి తర్వాత. కానీ ఇప్పుడు ఆ మాటకు వస్తే నిన్న హరిరామ జోగయ్య కాపు సమావేశం పెట్టి తూర్పు కాపులకు కనీసం 20 సీట్లు ఇవ్వాలి, ఇవన్నీ డిమాండ్లు మొన్న పెట్టారు. అదే సమయంలో దాసరి రామ్మోహన్ ఆయన మీ చర్చలకు కూడా వస్తుంటారు కదా, ఆయన గుంటూరులో అనుకుంటాను
గుంటూరులో సమావేశం పెట్టి కాపులకు జిల్లాలో ఒక్క సీటు కూడా ఇవ్వట్లేదు, ఇప్పుడు ఇవ్వాలి అని ఆయన కూడా అడుగుతూ ఉన్నారనమాట. అంటే కులాలు అటు ఇటు అని కాదు, ఒకటే కులంలో కూడా 2-3 శిబిరాల్లాగా వస్తున్న ఒక పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో డిఫరెంట్ అనేక మంది ఆ ఓట్ బ్యాంక్ అనండి, లేకపోతే ఆ ఓటర్లనండి వాళ్ళ మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ముద్రగడ పద్మనాభం రావడం అనేది వైసీపీకి ఒక బూస్ట్. అంటే ఒక తెలిసిన ఒక వ్యక్తి ఇదంతా, అంటే గతంతో పోలిస్తే ఆయన వయస్సు ఈ మార్పులు ఎన్ని ఉన్నప్పటికీ ఒక ఐకాన్గా అట్లా సామాజిక పరంగా ఆయనకు అది ఉంది కదా, హైప్ ఆయనకు ఉంది కదా, అది ఉంది. వ్యక్తిగతంగా ఆయన మీద పెద్ద వేరే ఆరోపణలు లేవు, ఒకటే సింగిల్ పాయింట్గా ఉంటారు, దానికి కట్టుబడి ఉంటారని. హరిరామ్ జోగయ్య ఆయన ఒక స్టైల్, పైగా ఆయనేమి రంగంలో లేరు కదా, ఈయనేమో రంగంలో ఉంటారు. ఆయన ప్రధానంగా యుక్తులు అవి వాటిలో ఉంటారు. ఇంకా మూడోది అంటే కాపుల్లోనే ఇప్పుడు 2-3 సమావేశాలు జరుగుతున్న, సమీకరణలు జరుగుతున్న సందర్భం ఇది. ముద్రగడ ఇటు వస్తే అది ఒక కొద్దిపాటి గేమ్ చేంజర్ అవుతుంది కొంత.